ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, అసలు ఆ రకమైన వ్యవసాయం, ఆ పంటలు ఏ రకంగా పండించాలి? ఈ మార్పు మొదట్లో కన్నా ఇప్పుడు చాలా త్వరగా మారుతున్నారు జనం. గ్రేడింగ్ చేసి పెడితే ఇది క్వాలిటీ అనుకుంటున్నారు. అది క్వాలిటీ కాదు. విష రసాయన లేని పంటలతో పండించిన ఆహారం క్వాలిటీ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎట్లా వచ్చింది సార్ మీకు అసలు, అంటే స్వామివారికి పంపించే అవకాశం? ఈ ప్రేరణ కలిగించింది సబర్మతి. ఆవిడ ఒరిస్సాలో ఉంటారు. ఆవిడ సీడ్ యాక్టివిస్ట్. 14-15 సంవత్సరాల క్రితం తిరుమల వచ్చారు. అక్కడ ఏదో ఇంటర్వ్యూలో ఆవిడని కొంతమంది అడిగితే, మీ తిరుమల స్వామివారికి మీరు నైవేద్యం ఏం పెడుతున్నారు అని ఎదురు ప్రశ్న వేసింది. మా పూరి జగన్నాథ్ టెంపుల్లో కృష్ణుడు కాలం నాటి బియ్యాలతోనే స్వామివారికి నైవేద్యం జరుగుతుంది. ప్రతిరోజు 3 రకాల బియ్యాలతో స్వామికి నైవేద్యం ఇస్తాం. ఒక సైంటిస్ట్ తయారు చేసిన విత్తనాలు. దీంట్లో ఎక్కడ విటమిన్స్ కానీ ఫైబర్ కానీ ఎలాంటి పోషక విలువలు లేని ఆహారం ఈ బీపీటీ సన్న ముసరి. దురదృష్టం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఎక్కువ తింటారు జనం. ఎందుకు సార్, రీజన్ ఏమై ఉంటుందంటారు? అంటే ఒకరోజు ఒక సంవత్సరం జరిగిన నష్టం కాదు ఇది. హరిత విప్లవం. ఇక్కడ భోజనం చేసేటప్పుడు ఒకరిద్దరితో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, రైస్ ఒక్కటే మార్చటం వల్ల ఇప్పుడు ఇక్కడ మనం పండించే ధాన్యాల్లో రైస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఆ రైస్ ఒక్కటి చేంజ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి అని చెప్పి. రైస్తో పాటు మనం మార్చవలసింది ప్రధానంగా ఒక 3-4 ఉన్నాయమ్మా. అప్పుడు తాతలు అమ్మమ్మలు జనరేషన్కి, మమ్మీ వాళ్ళ జనరేషన్కి, మా జనరేషన్కి నెక్స్ట్ తగ్గుతూ వస్తుంది సార్ లైఫ్ స్పాన్ అనేది. ఇంత తప్పులు చేసింది మనిషే ఈ భూమి మీద. ఈ భూమికి భారం కూడా మనిషే కదా. అసలు భూమికి ఏదైనా సహాయం చేశాడా? లేదు కదా. కాకి చేసిన సహాయం కూడా చేయలే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుత కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక అనారోగ్య సమస్య, ఏదో ఒక లోపంతో పిల్లలు పుట్టడం, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు చూస్తున్నాం. అసలు వీటన్నిటికీ కారణం ఏంటి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? అది కనుక మనం ఆలోచించడం మొదలు పెడితే, మనం వండుకునే పాత్రల దగ్గర నుంచి, మనం తినే తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో మనం పొరపాటే చేస్తున్నామని చెప్తున్నారు. నేచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ విజయరామ్ గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు మనం పెస్టిసైడ్స్ ఏం లేకుండా వ్యవసాయం ఏ రకంగా చేయాలి, ఏంటి, అసలు దానివల్ల భావితరాలకు మనం ఏం అందివ్వబోతున్నాం అనే విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ప్రస్తుతం చూసుకుంటే ప్రతి ఒక్కరిలోనూ అనారోగ్య సమస్యలు. ఏ ఆహారం తీసుకోవాలన్నా ఇది తింటే ఇది అవుతుంది, ఇది తింటే ఈ జబ్బుల పాలవుతాము, ఇది ఒకటి బాగా భయపెడుతోంది సార్ ప్రతి ఒక్కరిని కూడా. ఇవన్నీ లేకుండా ఉండాలి అని అంటే మనం రసాయనాలు లేకుండా పండించే ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుంది అని మీరు చెప్తున్నారు. నిజంగా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, అసలు ఆ రకమైన వ్యవసాయం, ఆ పంటలు ఏ రకంగా పండించాలి సార్ మీ మాటల్లో? ఈ వ్యవసాయాన్ని సుభాష్ పాలేకర్ కృషి ఎస్పీకే, ఓకే, నా గురువు శ్రీ సుభాష్ పాలేకర్ గారు. దీన్ని గో ఆధారిత వ్యవసాయం అని కూడా అంటారు. ఓకే. ఈ విధానం నేను 14 సంవత్సరాలు చేస్తున్నాను. నాకు 40 సంవత్సరాల వయసులో ఇది మొదలుపెట్టాను. గడిచిన ఈ 14 ఏళ్లలో నేను పండించుకొని నేను తినటం, నా శరీరాన్ని గమనించుకోవటం, ఎలాంటి ఒత్తిడి కానీ అనారోగ్య సమస్యలు కానీ, ఏ రోజు ఒక అలోపతి హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడటం కానీ నేను చేయలేదు. ఇలా ఒకప్పుడు ఈ భారతదేశం మొత్తం బతికిందే. నేను చేసిన కొత్తది కాదు. పాలేకర్ గారి విధానం కొత్తది కాదు. అనాదిగా దేశంలో ఆవులు ఉన్నాయి. ఆవు పేడతోని పంటలు పండించారు. కానీ కాలక్రమేణా జరిగిన ఈ హరిత విప్లవం తర్వాత, ఈ శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్ తర్వాత మనకి పశు సంపద
ఈ క్రమంలో పాలేకర్ గారు ఏంటంటే ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు ఎలా చేయొచ్చు అనేది ఆయన కల్పన చేశారు. ఒక ఒక ఆవుతో 30 ఎకరాలు. ఓ, సాధ్యపడుతుందా సార్? 14 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నాను. హ్మ్. ఇది నేను ఆచరించడానికి పాలేకర్ గారిని తీసుకొచ్చి సెమినార్స్ నిర్వహించాను. 5 ప్రోగ్రాంలు చేశాను తెలంగాణలో. హ్మ్. తర్వాత నా పొలంలో రైతులు తీసుకొచ్చి చూపిస్తున్నా, ఇది వాస్తవం, ఇలా పండించుకోవాలి, ఇది మన జీవన విధానం అని. హ్మ్. ఈ మార్పు మొదట్లో కన్నా ఇప్పుడు చాలా త్వరగా మారుతున్నారు జనం. ఓకే. కారణం బజార్లో ఉన్నవి తిని ప్రకటనలో చూసిన వస్తువులు మోసపోయి ఆ, మంచిది అనుకుంటే మంచిదని ఎలా ప్రామాణికం అంటే హ్మ్. మంచి ప్యాకింగ్ చేసి సరికొత్త ప్యాకింగ్లో ఆకర్షణీయమైన రంగుల్లో ప్యాకింగ్ అంటున్నారు ప్రకటనలో. ఇవన్నీ మంచి లైటింగ్లో పెట్టి షోకేస్లో పెట్టినాక గ్రేడింగ్ చేసి పెడితే ఇది క్వాలిటీ అనుకుంటున్నారు. అది క్వాలిటీ కాదు. హ్మ్. విషరసాయన లేని పంటలతో పండించిన ఆహారం క్వాలిటీ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అచ్చా. దీని ద్వారా మారుతున్నారు. హ్మ్. ఇది మంచి మార్పు మొదలైంది. హ్మ్. ఆ, మొదలైంది కాబట్టే తిరుమల స్వామివారు కూడా ఆ కరుణ దయతో గత 3 సంవత్సరాలు, ఏప్రిల్ వస్తే 3 ఏళ్ళు పూర్తి, ఓకే. స్వామివారికి ఇలా మేము పండించిన వాటితోనే నైవేద్యం జరుగుతుంది. హ్మ్. ఇది ఈ సుభాష్ పాలేకర్ కృషికి ఇది మొదటి విజయం. ఓకే. అంతే కదా, అంత పెద్ద అవును సార్. తిరుమల దేవస్థానంలో స్వామివారికి గర్భగుడిలోకి ప్రసాదం నిరంతరం హ్మ్. 3 సంవత్సరాల నుంచి వెళుతుందంటే ఓకే. అంటే దీనికి ఎంత పెద్ద అవార్డు ఇచ్చినా తక్కువే కదా. అవును సార్. ఎట్లా వచ్చింది సార్ మీకు అసలు అంటే స్వామివారికి పంపించే అవకాశం? ఇది ఈ ప్రేరణ కలిగించింది సబర్మతి. ఓకే. ఆవిడ ఒరిస్సాలో ఉంటారు. హ్మ్. ఆవిడ సీడ్ యాక్టివిస్ట్, విత్తనాల మీద పనిచేసే ఉద్యమకారిణి. హ్మ్. ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఓకే. ఒక 14-15 సంవత్సరాల క్రితం తిరుమల వచ్చారు హుహు. ఒరిస్సా నుంచి. ఓకే. అక్కడ ఏదో ఇంటర్వ్యూలో ఆవిడని కొంతమంది అడిగితే హ్మ్. ఆ, మీ తిరుమల స్వామివారికి మీరు నైవేద్యం ఏం పెడుతున్నారు అని ఎదురు ప్రశ్న వేసింది ఆవిడ. ఆ. అంటే మా పూరి జగన్నాథ్ టెంపుల్లో హ్మ్. కృష్ణుడు కాలం నాటి బియ్యాలతోనే స్వామివారికి నైవేద్యం జరుగుతుంది. ఓకే. ప్రతిరోజు 3 రకాల బియ్యాలతో స్వామికి నైవేద్యం ఇస్తాం. హ్మ్. హుహు. మీరు బీపీటీ, సోనా మసూరి అవును. ఈ 2 నేచర్ నుంచి వచ్చినవి కాదు, హ్మ్. ఒక సైంటిస్ట్ తయారు చేసిన విత్తనాలు. ఓకే. దీంట్లో ఎక్కడ విటమిన్స్ కానీ ఫైబర్ కానీ ఎలాంటి పోషక విలువలు లేని ఆహారం ఈ బీపీటీ, సోనా మసూరి. దురదృష్టం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఎక్కువ తింటారు జనం. ఎందుకు సార్? రీజన్ ఏమై ఉంటుందంటారు? అంటే ఏ ఇది ఉపయోగం లేని? ఒకరోజు ఒక సంవత్సరం జరిగిన నష్టం కాదు ఇది. హ్మ్. హ్మ్. హరిత విప్లవం దగ్గర నుంచి జరిగిన నష్టం. ఓకే. స్వామినాథన్ ఏదైతే మనకి అప్పచెప్పాడో, మన పాఠ్యాంశాల్లో చదువుకున్న స్వామినాథన్ చాలా మంచి కృషి చేశాడని అవును. ప్రభుత్వాల అవార్డు. ఇది ప్రతి ఇంట్లో ఆయన చేసిన పాపం ఉంది. హ్మ్. ఆయన పండించిన ఏంటి ఈల్డ్ గురించి మాట్లాడాడు, విలువల గురించి మాట్లాడలా. ఓకే. మనకి ఇప్పుడు ఈల్డ్ కావాలా, విలువలు కావాలా? ఇది మొదటి ప్రశ్న. మనకి ఎక్కువ దిగుబడి కావాలా, హ్మ్. తక్కువ వచ్చిన ఆరోగ్యం కావాలా? తక్కువ వచ్చిన ఆరోగ్యమే కావాలి ఇంపార్టెంట్ కదా. కదా సార్? ఇదేంటంటే ఇంత దేశ జనాభాకి ఇలా పండిస్తే ఈ తక్కువ వీళ్ళతో రాదు అని ఒక ముద్ర వేశారు. ఓకే. ఇప్పుడు మీ ఛానల్ చూసిన చాలామంది కామెంట్ పెడతారు, ఈ తక్కువ బియ్యంతో ఎలా దేశాన్ని నడపగలుగుతారని. అందరి ఇదంతా కడుపు నిండదు కదా. అంత ఉంటుంది అబద్ధం, ఇదంతా మాయ. హ్మ్. మీరు ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం ఇలా చేస్తే మొదటి సంవత్సరం మీకు 18 నుంచి 20 బస్తాలు వస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు తిన్న భోజనం ఉంది కదా, అవును సార్. ఇది 18 నుంచి 20 బస్తాలు వస్తాయి మొదటి సంవత్సరమే. ఓకే. ఆ, ఇలా మీరు భూమి మారిన కొంది 25-35 బస్తాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. కెమికల్తో పండిస్తే కూడా 30-35 బస్తాలే వస్తాయి. వస్తాయి. ఈ భూమిలో పంటకి సహాయం చేసేవి, సూక్ష్మ పోషకాలు అందించేది సూక్ష్మజీవులు. హ్మ్. ఆ సూక్ష్మజీవుల్ని మనం ఈ రసాయనాలతో, ఈ కెమికల్స్తో, ఈ కలుపు మందులతో హ్మ్. ఆ సూక్ష్మజీవుల్ని మనం చంపేశాం.
వాటిని మళ్ళీ పెంచి పెద్ద చేసేది ఈ జీవం లేని మట్టిలో సారం లేదంటారు కదా, అవును. మళ్ళీ ఆ మట్టి మళ్ళీ పూర్వవైభవం రావడానికి ఆవు కడుపులో ఉన్న మట్టి, ఆ మట్టి గోమయం. ఓకే. అంటే ఈ భూమి మీద మట్టి ఎప్పుడైనా పాడు చేస్తాడు అనుకున్నాడు మనిషి, మళ్ళీ అలాంటి భద్రంగా గోమయాన్ని మనకు అందించాడు. ఏ జంతువుకి లేదు అది. ఆ దాంట్లో మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే. 1 గ్రాములో 3 కోట్లు ఉంటాయి. అవి వ్యవసాయం చేస్తే మనిషి ఏమీ చేయడు ఇక్కడ. ఓకే. అవి 1 గ్రాములో 3 కోట్లు ఉంటే రోజుకి ఒక ఆవు 10 కేజీలు పేడ ఇస్తుంది. 10 కేజీల పేడ 1 ఎకరానికి సరిపోతుంది. నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. 30 ఎకరాలు చేయొచ్చు. ఇది నేను ఆచరిస్తున్నాను. ఆచరించబట్టి దీంట్లో ధర్మం ఉంది కాబట్టి ఈ 14 ఏళ్లలో స్వామి కూడా దాన్ని అర్థం చేసుకుని మాకు అవకాశం ఇచ్చాడు. ఇది చిన్న విషయం కాదు. అవును సార్. అందుకనే చాలామంది ఇది తెలియక భూమి పాడైపోయిందని పాడు చేసేసి నగరాలకు వచ్చేసి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటా, చిన్న చిన్న ఉద్యోగాలు. చాలామంది చిన్న రైతులు, ముఖ్యంగా నల్గొండ, పాలమూరు, ఈ 2 జిల్లాల నుంచి, మెదక్ నుంచి ఎక్కువ మంది నగరానికి వలస వచ్చేసారు. 1 ఎకరం మొదటగా మొదలు పెట్టమంటాం మేము. దీంట్లో మీకు అనుభవం వచ్చినాక మీకున్న ఎకరాలు మార్చుకోండి. మీరు ఒకేసారి 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు చేయమని కూడా చెప్పాం. మీకు నమ్మకం కుదిరితే 1 ఎకరంతో మొదలు పెట్టండి. దీనికి వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో మేము చెప్తాం. మీకు మా బోర్లు ఎండిపోయినాయి అండి అని. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటే, గో ఆధారిత వ్యవసాయం, మళ్ళీ వర్షపు నీళ్లు మీ భూమిలో పెరుగుతాయి. వర్షం పడినప్పుడు నీళ్లు పరిగెత్తవు. నీళ్లు కెమికల్ భూమిలో పండించినప్పుడు మన పంటలు వర్షం పడినప్పుడు భూమి అంతా కూడా అక్కడ ఈ ట్రాక్టర్లు దున్నటం, కెమికల్స్ వేయటం వల్ల సాయిల్ మైక్రోబ్స్ అన్నీ చచ్చిపోయి ఉంటాయి. దానివల్ల నీరు అనేది భూమిలో ఇంకదు, నీరు పరిగెడుతుంది. అదే ప్రకృతి వ్యవసాయంలో చేస్తే ఏమవుద్దంటే వానపాముల సంఖ్య పెరుగుద్ది. ఆ వానపాములు ఏం చేస్తాయంటే W ఆకారంలో భూమిని ఎప్పుడు దున్ని పెడతా ఉంటాయి. దీనివల్ల వర్షపు నీళ్ళు భూమిలోకి 16 అడుగులు ఇంకుతాయి. ఇది దానికి దేవుడు ఆ పని అప్పచెప్పాడు, నేచరు. అలా జరుగుతుంది ఈ ప్రక్రియ. అది ఏదైతే రంధ్రం నుంచి ప్రయాణం చేస్తుందో ఆ రంధ్రం పూడుకుపోదు. దాని శరీరం నుంచి ఒక ద్రవం స్రవిస్తూ ఉంటుంది. అది గోడకి ప్లాస్టింగ్ చేసినట్టు స్మూత్గా ఉంటుంది. దానివల్ల వర్షపు నీళ్ళు భూమిలోకి ఇంకుతాయి అన్నమాట. అలాగే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇది నా పొలంలో అనేక రంధ్రాలు చూశాను నేను. అనేక మంది రైతుల పొలాల్లో చూసా. గోమయం బహిరంగ ప్రదేశాల్లో ఆవు తిరుగుతున్న చోట పడింది అనుకోండి, 4 రోజుల తర్వాత దాన్ని తిప్పి చూస్తే దాని కింద పురుగులు ఉంటాయి. గమనించారా? ఆ రంధ్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పురుగులు కదా? ఆ భూమిని స్పాంజ్ లాగా మార్చేస్తుంది అది. ఆ సమతుల్యాన్ని కాపాడుద్ది అనమాట. వర్షపు నీళ్ళు లింకించి బోర్లు ఎండిపోవు. గో ఆధారితం చేసే రైతుల పొలాల్లో జీవితకాలంలో వాళ్ళ బోర్లు ఎండిపోవు. మనము ప్రకృతికి విరుద్ధంగా ప్రయాణం చేసాం కాబట్టి అప్పులు చేసి బోర్లు వేసి, అప్పులు చేసి మందులు తీసుకొచ్చి, పంట దిగుబడి లేక, మద్దతు ధర లేక, అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, లేకపోతే నగరానికి వలసలు వచ్చేసారు కదా. ఇది కాదని చెప్పడానికి నేను ఆచరించి తర్వాత పాలేకర్ గారిని తీసుకొచ్చి 5 సెమినార్స్ నిర్వహించి ఇలా చేయటం జరిగింది. భోజనం ద్వారానే ఆరోగ్యం, అంతేగాని మెడికల్ షాప్ ద్వారా ఆరోగ్యం రాదు. మెడికల్ షాప్కు తాత ఎప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళలేదు కదండి కదా. తాత ఎప్పుడు హైబ్రిడ్ బియ్యం తినలేదు, ప్యాకెట్ పాలు వాడలేదు కదా. మరి తాత ఎలా అనుసరించాడు? కుక్కర్లో వాడలే తాత, మట్టి గిన్నెలో వండుకున్నాడు కదా. అలాంటివన్నీ తిరిగి మనం చేస్తే ఇప్పుడు ఉన్న హాస్పిటల్ అన్నీ ఖాళీగా ఉంటాయి.
ఓకే. ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఎంతోమంది వెళ్తున్నారు రోజుకి, అవును సార్. ఇన్ని హాస్పిటల్. మ్మ్. ఈ దాంట్లో ముఖ్యంగా ఈ హోటల్ పరిశ్రమలు కానీ, ఈ పెళ్ళిళ్ళలో కానీ అన్ని చోట్ల సామూహికంగా భోజనాలు ఉండే చోట అల్యూమినియం పాత్రలో వండుతున్నారు. మ్మ్. అల్యూమినియం పాత్రల ద్వారానే మనకి అన్నం అరగటం మొదలుపెట్టి గ్యాస్ ఫామ్ అవుతుంది. అన్నం కుళ్ళిపోతుంది. ఓకే. అరగాలి, ఆ, కుళ్ళకూడదు. ఓకే. దానికి మనం వాడుకోవాల్సిన మెటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్మ్. ఇత్తడి గిన్నెలు లేదా మట్టి మట్టి పాత్రలు, కంచు పాత్రలు. మ్మ్. పూర్వం సామూహికంగా జరిగే వాళ్ళు కూడా ఇళ్ళల్లో అవే ఉండేవి. మ్మ్. అందుకే చేతి వృత్తులు బతికాయి. ఇప్పుడు ఇది బరువు, దీన్ని కడగటం కష్టం అని మ్మ్. తక్కువగా పని అయ్యే దాంట్లో చూసుకున్నాం. కానీ ఎక్కువగా మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని భారం అయిపోయింది. ఇప్పుడు మనకి పాడు చేసుకుంటున్నాం. అవును. అందుకని అవన్నీ మార్చుకోవాల్సిందే. మ్మ్. ఈ భోజనాల్లో కూడా మీరు చూస్తున్నది ఇలా ఇత్తడి గిన్నెల్లో మ్మ్. వండిన భోజనమే అందరికి పెడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉండేవి మొత్తం. ప్రతిదీ ఓకే. ఎందుకో తెలియదు కానీ, ఇలా చేస్తా నాకు తెలియదు కానీ, మ్మ్. ఇవన్నీ ఒక 15-20 ఏళ్ళ క్రితం ఇవన్నీ సేకరించా. ఆ, ఇలా వ్యవసాయం చేస్తాను నాకు తెలియదు, ఇలా వండుతాను పెడతాను కూడా తెలియదు. కానీ ఇవన్నీ నేను కొనుక్కున్నా. ఎందుకు కొనుక్కున్నా? ఇష్టం నాకు ఇత్తడంటే. ఓ, అలా ఒక లారీడు ఉన్నాయి ఈ రూమ్ నుండి అవే. ఆహా. ఓకే. ఇలా అసలు వ్యవసాయం చేస్తాను లేదు, మ్మ్. భోజనం. కానీ ఇవన్నీ కొనుక్కున్నా. నేను బేగం బజార్ వెళ్తే ఈ కొనుక్కునే వెళ్ళి మ్మ్. మెటా షాప్ అనేది సంబంధించిన వస్తువులు కొనటానికి వెళ్ళేవాడిని. మా మాస్టర్ అనేవాడు, మ్మ్. నువ్వు వచ్చిన దేనికి, నువ్వు కొనే ఏంటి అనేవాడు. మ్మ్. అవన్నీ కొన్నా. ఇప్పుడు అవి బజార్లో దొరకవు ఇతర సామాన్లు. మీకు చూపిస్తా. ఓకే. మేము వండేవి ఇంత పెద్ద పెద్ద తిరిగినవి. మ్మ్. ఇప్పుడు అవన్నీ కరిగించేశారు అంతా. ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది సార్ వాటికి, ఇత్తడి. చాలా ఎక్కువ మ్మ్. మనం కంపేర్ టు స్టీల్తో స్టీల్, చూసుకుంటే ఎక్కువ. అల్యూమినియంతో చూసుకుంటే. కానీ మన శరీరానికి అందాల్సిన కాపర్, ఐరన్ దాని ద్వారా అందుతుంది వంట ద్వారా. ఓకే. అది అంటే జీవన శైలి ఏ రకంగా ఉండాలి సార్? మీరు అంటే ఇందాక నేను ఇక్కడ భోజనం చేసేటప్పుడు ఒకరిద్దరితో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, రైస్ ఒక్కటే మార్చటం వల్ల ఇప్పుడు ఇక్కడ మనం పండించే ధాన్యాల్లో రైస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఆ రైస్ ఒక్కటి చేంజ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి అని చెప్పి, ప్రెగ్నెంట్ లేడీస్ తినటం వల్ల కూడా వాళ్ళకి నార్మల్ డెలివరీస్ అయ్యాయని చెప్పి నేను విన్నాను సార్ వాళ్ళ మాటల్లో. ఏంటి సార్ దాని గురించి? ఒక రైస్ చేంజ్ చేయడం వల్ల ఇంత చేంజ్ జరుగుతుందంటారా? రైస్తో పాటు మనం మార్చవలసింది ప్రధానంగా ఒక 3-4 ఉన్నాయమ్మా. ఓకే. ఒకటి ఆయిల్స్ మార్చాలి. రిఫైన్డ్ ఆయిల్, ఏ బ్రాండ్ ఆయిల్ ఇంట్లోకి రాకూడదు. మ్మ్. మనం ఇప్పుడు గానగలు పెరిగినాయి, చాలా చోట్ల ఎద్దు గానగలు వచ్చినాయి, అవును. చెక్క గానగలు వచ్చినాయి. దీంట్లో శ్రేష్టం అనేది నువ్వుల నూనె, మ్మ్. లేదా కుసుమ నూనె, ఓకే. ఆవాల నూనె, కొబ్బరి నూనె. మ్మ్. ఈ 4లో ఏ నూనె అయినా వాడుకోవచ్చు. మ్మ్. మనం చాలా క్వాంటిటీ రిఫైన్డ్ ఆయిల్ వాడతాం. 100 గ్రామ్స్ వాడామనుకోండి, మ్మ్. ఈ ఆయిల్ ఏవైనా సరే నేను చెప్పిన 4 35 to 40% వాడితే చాలు. ఓకే. అంతంత ఆయిల్స్ వాడక్కర్లేదు. అవసరం లేదు. మ్మ్. కానీ మనం ఏంటంటే ఇది చాలా థిక్గా ఉంటుంది, మందంగా ఉంటుంది ఈ ఆయిల్. ఓకే. మనం అది పల్చగా ఉంటుంది రిఫైన్డ్ ఆయిల్. మ్మ్. దీనివల్ల మన అన్నం కూర కలవదని ఎక్కువ వాడతాం, అంత వాడక్కర్లేదు. ఓకే. అప్పుడు కాస్ట్ పరంగా చూసుకుంటే కూడా ఇంచుమించు దీని ధరకి దాని దగ్గరికి వస్తాం మనం. రిఫైన్డ్ ఆయిల్ ధరకి ఇది. ఈ అలవాటు ఏంటంటే ఎక్కువ వాడేస్తున్నారు రిఫైన్డ్ ఆయిల్తో. ఇన్నాళ్ళు ప్రయాణంలో అదే క్వాంటిటీ వాడేస్తున్నారు, ఆహాహా. అంత వాడాల్సిన అవసరం లేనే లేదు. ఓకే. దీనివల్ల మీకు థైరాయిడ్ పోతుంది, ఒబిసిటీ పోద్ది, తర్వాత గ్యాస్ ప్రాబ్లం పోద్ది. దీంతోపాటు మనం కుండలో వండుకోవడం శ్రేష్టం, లేకపోతే ఇత్తడి గిన్నె, లేకపోతే కంచు గిన్నె. ఓకే. ఈ మెటల్ మీద ఎవరు మాట్లాడట్లా. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మేము ఇన్నాళ్ళు ప్రయాణంలో విత్తనం పోయిందని విత్తనం వెతికాము, వ్యవసాయం పోయిందని వ్యవసాయాన్ని పాలకరిదాన్ని ఆచరిస్తున్నాం. ఈ 2 వచ్చిన తర్వాత అయిపోయింది అనుకున్నాం. కానీ వంట వండుకోవడం, వంట దేంట్లో వండుకోవడం అనేది ఎక్కడ లేదు మళ్ళీ. సో అందుకని పాలేకర్ గారు ఎన్ని చెప్తారు, వ్యవసాయం గురించి చెప్పారు, ఆవు గురించి చెప్పారు. అయితే ప్రాక్టికల్గా చూస్తే రోజుకి ఇంతమంది మేము ఫేస్ చేస్తున్నప్పుడు రైతులు ఎంతమంది వస్తారో ఈ కార్యాలయానికి, రైతుల కన్నా ఇప్పుడు బాధితులు ఎక్కువ మంది ఇచ్చేస్తున్నారు. ఓకే. సంతానం లేని వాళ్ళు, ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్, ఇంకా షుగరు, ఒబిసిటీ, ఇవన్నీ అలా ఆహారంతోనే మనం మార్పు చేసుకోవాలి. కానీ
హాస్పిటల్ ద్వారా కాదు. అవును సార్. దాన్ని వదిలిపెట్టేసి అన్నీ చూసాం మనం. అంతే. తినాల్సింది వదిలిపెట్టేసాం, అన్నీ చూసాం. అది సరిగ్గా నమలటం కూడా లేదు. నమలటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ముద్ద 30 సార్లు నమలాలి, ఓకే. సమయం తీయాలి. ఆవు అనుకోండి గబగబ తినేస్తుంది, ఇంటికి వచ్చి నెమరు వేస్తుంది. మనకి ఆ సిస్టమ్ లేదు కదా. అందుకని అన్నం తింటున్నప్పుడు గ్లాస్ కూడా ఉండకూడదు అక్కడ. మీరు 30 టైమ్స్ ఎప్పుడైనా నవిలితే అప్పుడు శరీరం స్పందిస్తుంది. లాలాజలం స్రవిస్తాం వల్ల మనకి గొంతుకు అడ్డుపడదు అన్నం. ఓకే. మనం స్పీడ్గా తింటాం, అంటే దృక్పథాలు మారిపోయినాయి. త్వరగా వెళ్ళాలి. ఆ క్రమంలో గబగబా తినేస్తున్నాం. అసలు ఏది పడితే అలా గబగబా తింటాం కాదు శరీరం ఉన్నది. దానికి కేటాయించిన సమయం మెడిటేషన్, తినటం కూడా మెడిటేషనే. ఓకే. అట్లా తినాల్సిందే. అప్పుడు నింపాదిగా ఉంటుంది. కంగారు, ఆందోళనలు ఏమి ఉండవు. ఏం జరిగినా నింపాదిగా ఉంటాం. ఓకే. అయితే మన దగ్గర ఎన్ని రకాల ధాన్యాలు పండిస్తున్నారు సార్ వరికి సంబంధించి? ఇప్పుడు నా దగ్గర 365, 400 మధ్యలో ఉన్నాయమ్మా. ఓకే. ఇది రోజుకొకటి తిరుమలకు పోవాలనేది నా కోరిక. స్వామికి అలా జరగాలని. 365 రోజులు వాళ్ళైతే 3 రకాలు పెడుతున్నారు. కనీసం మనం ఒక దాంతో మొదలు పెడదామని. ఓకే. నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇది జరుగుద్దని ఒక ఆశ. అంటే స్వామి వారికే కాకుండా అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం. తరిగొండ వెంగమాంబ. ఓకే. 1,00,000 మంది ఈ భోజనం తినాలి. స్వామి ఏది అందిస్తున్నామో కొండ మీద వచ్చే భక్తులందరూ వీళ్ళు తినటం వల్ల విత్తనాలు బతికిపోతాయి. విత్తనంలో ఔషధం ఉంది. అది మనం పక్కకు జరిపాం. విలువలు చూసుకోలేదు, వీళ్ళు చూసుకున్నాం. వెనక్కి తిరిగి చూసుకుంటే హాస్పిటల్ వచ్చేసినాయి సమాజం మొత్తం. కదా. మళ్ళీ ఆ విలువల గురించి మనం ఆలోచన చేయాలి. అందుకని గుడిని ఆధారంగా చేసుకున్నాం అనుకోండి, ఈ ధర్మం ఉన్నంత వరకు గుడి అయితే ఉంటుంది కదా, ఉన్నప్పుడు ఆ విత్తనం కూడా అక్కడ బతికిపోతుంది. అలా దేశంలో, రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ఇది జరగాలి, కల్చర్ రావాలి. ఇప్పుడు ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతారు గుడి కట్టాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా. వాస్తు శాస్త్రాన్ని ఫాలో అవుతారు, శిల్ప శాస్త్రాన్ని ఫాలో అవుతారు. ఇవన్నీ అనుసరిస్తారు కదా. మరి పాత విత్తనాన్ని ఎందుకు ఫాలో కావట్లేదు? ఇవన్నీ అనాదిగా ఉన్నాయి కదా. మరి దీన్ని ఎందుకు ఫాలో కావట్లేదు? ఎక్కడ హైబ్రిడ్ ఎందుకు వచ్చింది కదా. అవును సార్. దీన్ని మార్చాలి. ఓకే. ఇందాక మీరు అన్నట్టు ఇదే రీజన్ ఏమో కదా సార్, అంటే దిగుబడి ఎక్కువ ఉంటే అందరికీ సరిపోతుంది. లేదమ్మా, దీంట్లో జరిగింది ఏంటంటే మనకి పాఠాల్లో చెప్పటం కూడా ఇదంతా కూడా ఒకవైపుకి నెట్టవేయబడ్డాకి జరిగింది. చదువుకున్న మేధావులందరూ బయటికి వెళ్ళిపోవటం, గ్రామాల్లో వ్యవసాయ రంగం మీద తిష్ట వేసి పనిచేసి ఈ సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడకపోవటం, దీని మీద పుస్తకాలు లేకపోవడం తప్పు జరిగింది. ఒకడు పాలేకరే, ఆయన ఒక్కడే అర్థం చేసుకుని చెప్పేంత వరకు అవునా అనే దాని మాగాణులు ఉన్నాయండి. డెల్టాలో, తెలంగాణలో కూడా ఎక్కువ వరిని చేస్తున్నారు. అసలు మన జనాభా ఎంత? మన ఇన్ని ఎకరాల భూమిని సేద్యం చేయటం మన భోజనం అవసరం కోసమే కదా. సంవత్సరానికి 2 పంటలు ఉన్నాయి. జనాభా ఎంత? దీనికి వరిని అవసరానికి మించి పండించేస్తున్నారు మనం. దాన్ని తగ్గించి కూరగాయలు బయట రాష్ట్రం నుంచి వస్తున్నాయి, పళ్ళు విదేశాల నుంచి వస్తున్నాయి. ఇది మన ఎడారి దేశం కాదుగా. ఆ దుబాయ్లో ఉన్నవాడైతే అక్కడ తెచ్చుకుంటాడు బయట నుంచి. మనకెందుకు ఆ కర్మ? మనకి బోల్డ్ ఉంది. సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు మనకి. 360 రోజులు సూర్యుడు ఉన్నాడు, నదులు ఉన్నాయి, పాలేకర జ్ఞానం ఉంది, గోవు ఉంది. ఇంత ఉండి జ్ఞానం ఒకటి లేదు. జ్ఞానం ఉంటే అలా చేసుకోవచ్చు. అందుకని దాన్ని తగ్గించాలి, వరిని తగ్గించాలి. వరిలో ఇప్పుడు ఎవరికైనా 20-25 వేలు మించి ఆదాయం లేదు. ఎక్కువ అంటే 30,000 ఎకరానికి. ఆ ప్లేస్లో ₹1,00,000 ఆదాయం నేను చూపిస్తా ఒక ఎకరంలో. ₹1,00,000 నిక్కరంగా ₹1,00,000 చూపిస్తా ఒక ఎకరంలో. మాగాణుల్లో, మెట్టల్లో అయితే 5 లేయర్ మోడల్ చేసుకోవటం వల్ల 2.5 లక్షలు 3 లక్షల ఆదాయం చూపిస్తా ఎకరంలో. కానీ మనం వరిని పండిస్తా మద్దతు ధర రాలేదని ఆ పండించడని నేషనల్ హైవే మీద కుప్పలు పోసి వర్షం కోసం, వర్షం వస్తే కప్పి దాని మీద వాళ్ళు కావలు ఉండి తీరా చూస్తే 20-30 వేలు మించి లేదు కదా.
4,840 గజాల భూమిలో ఉమ్. 20,000 రూపాయలు 6 నెలలకు ఒక పంట పెట్టిన తీస్తున్నామంటే పెట్టుబడి కూడా రాలేదు వెళ్ళలేని కదా. పరిస్థితి. క్రాప్ హాలిడే ఏంటండి, తప్పు మాట కదా, అలా కాదు కదా. ఉమ్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే మాగాణుల్లో అదనపు ఆదాయం తీసుకుంటాకి ప్రకృతి నిర్మించినవి కాదు. ఉమ్. మనం ఏం చేసి మట్టిని తవ్వేసి ప్రాజెక్ట్ ఎత్తు మీద కట్టి ఆ నీళ్ళని ఇచ్చేస్తున్నాం. అవును. అన్ని పొలాలకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఉమ్. నీళ్ళు వచ్చిన చోట చెట్టు బతకదు, ఉమ్. వరే బతుకుద్ది. ఓకే. వరిలో ఆదాయం రాదు. ఉమ్. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మాగాణంలో పక్కనుంటే మీరు వరి వేయాల్సిందే. ఓకే. నేను తోట పెట్టుకుంటాను లేకపోతే కూరగాయలు పెట్టుకుంటానంటే నడవదు. నడవదు. అలా నడవాలంటే దాన్ని మెట్ట భూమి ఉండాలి. ఇలా మనం కొన్ని లక్షల ఎకరాలని ప్రాజెక్టులు తెచ్చుకొని భూమిని పల్లం చేసేసి ఓకే. అక్కడ అందరూ వరి పెట్టేస్తున్నాం. ఉమ్. ఇది మోనోకల్చర్ చాలా ప్రమాదం. అంటే వైవిధ్యమైన పంటలు ఉండాలి, బహువార్షిక పంటలు ఉండాలి. ఇప్పుడు పక్షి చూడండి, ఇప్పుడు డెల్టాలో పక్షులు అంతరించిపోవటానికి కారణం వాలటానికి చెట్లు లేవుగా. చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, రోడ్ల మీద నుంచి ప్రయాణం చేస్తే కారులో మీ అన్ని పచ్చని పొలాలు అంటారు. అవును. ఈ పచ్చని పొలాలు పంట అయినాకేంటి ఎడారులు కదా. చూసేవాళ్ళకి మీకేంటి బోల్డ్ ఉన్నాయి పంటలు అంటారు. అసలు ఒక పక్షి వాళ్ళకి కీటకం వాళ్ళకి చోటే లేదు కదా. ఎన్ని అంతరించిపోయినాయి. పక్షి లేకపోతే విత్తనం వ్యాప్తి కాదు, విత్తనం వ్యాప్తి కాకపోతే మొక్క చెట్టు కాదు, చెట్టు లేకపోతే వర్షం రాదు. ఇది భూతాపం పెరుగుతుంది. అందుకని ఇప్పుడు మాగాణుల్లో ఒక ప్రయత్నం ఏంటంటే చెరువు తవ్వుకోవాలి. మీకున్న 5-10 ఎకరాల్లో ఒక 10% చెరువు తవ్వుకోవాలి. ఆ మట్టి వస్తుంది కదా, ఆ మట్టిని పొలంలో మన వరాలు అంటాం కదా, గట్లని 5 అడుగులు వెడల్పు చేసుకోవాలి. మామూలు గట్టు ఇంతే ఉంటుంది వరిసేలో. ఇప్పుడు 5 అడుగులు చేసుకోవాలి. ఇంత ఎత్తు 2 అడుగులు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు దాని మీద చుట్టూ 4 వైపులా మధ్యలో పొలం వరిచేను. ఈ 2 అడుగుల ఎత్తు మీద మీరు మధ్యలో 7 అడుగులకి ఒకటి చప్పున అరటి పెట్టుకోవాలి. అరటి వరి గట్ల మీద 5 అడుగులు వెడల్పు చేసాం కదా, 2 అడుగులు. ఇది మెట్ట భూమి అయిపోయింది. అక్కడ మీరు మధ్యలో 2.5 అడుగులు అటు ఇటు 2.5 అడుగుల మధ్యలో అరటి పెట్టిన అనుకోండి, తక్కువగా 100 చెట్లు వస్తాయి. 100 చెట్లు వస్తే సంవత్సరానికి ఒక గెల వస్తుంది. తదిమాసరి నెక్స్ట్ ఇయర్ 9 నెలలకే గెల వస్తుంది. ఇలా గెల 300 రూపాయలు అమ్ముకున్నా 100 చెట్ల ద్వారా ఎంత వస్తుంది? 30,000 రూపాయలు. వరిలో ఎంత వస్తుంది? 20-30,000 కదా. ఈ అంతర పంటల ద్వారా 30,000 వస్తుంది. మధ్యలో వరి పెట్టుకోండి. దీనికి ప్రత్యేకంగా యాజమాన్యం చేయక్కర్లా. ఈ చెరువు మన ఏదైతే వరి చేను నీళ్లు ఉంటుంది ఆ తేమ మీకు అందేస్తుంది. దానికి ప్రత్యేకించి పెట్టుబడి ఏం అక్కర్లా. ఎందుకంటే జూన్లో వర్షాలు మొదలవుతాయమ్మా. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు వాతావరణంలో తేమ ఉంటుంది, ఇది ఉంటుంది. మనం 10% చెరువు తవ్వుకున్నాం కదా, ఆ 3-4 నెలలు మీరు తడిపెట్టుకోండి. జీవామృతం ఇచ్చినప్పుడు ఈ మొక్కలు వేసవి కాలంలో కూడా చనిపోవు, ఎదుగుదల తక్కువ ఉంటుంది. ఇది వానపాముల రంధ్రం ద్వారా మీకు నీటి ఆవిరి కణాలను పైకి అందిస్తుంది అనమాట. ఆ వానపాములు నీటి ఆవిరి, భూమి లోపల వేడి ఉంటుంది, ఉష్ణం ఉంటుంది. ఆ నీటి ఆవిరి కణాలని పై ఇడ్లీ వేసినప్పుడు అమ్మ మూత మీద ఆవిరి వస్తుంది కదా, అలాగే నీటి ఆవిరి కణాలు క్యాపిలరీ ఫోర్స్, కేసు ఆకర్షణ శక్తి అంటారు. దీనివల్ల మీకు పైకి ఆ నీటి ఆవిరి కణాలు వచ్చి మొక్క చచ్చిపోదు. ఇది ఇలా 7 అడుగులు మొక్కకి మొక్క పెట్టి మధ్యలో మునగ మొక్క పెట్టాలి. అవి దగ్గర 80-100 మొక్కలు వస్తాయి. మునగ చెట్టు ఒక చెట్టుకి 50 నుంచి 100 కాయలు వస్తాయి సంవత్సరానికి. తక్కువ అదమ కాడ రూపాయి అమ్ముకున్నా 100 కాళ్ళు అంటే 100 రూపాయలు. 80 చెట్లు 8,000 రూపాయలు అది వస్తుంది. 38,000 పంట కంటే ఎక్కువ అంతర పంటల ద్వారా అది. ఇంకేం చేయొచ్చు అంటే మునగ చెట్టుకి తమలపాకు ఎక్కించాలి. తమలపాకు మీరు ₹1-2 రూపాయలకి అమ్మితే కూడా 100 ఆకులు ఈజీగా వస్తుంది ఒక చెట్టు నుంచి సంవత్సరానికి. ఇది మనం వరి మీదే ఆధారపడకుండా ఇలా చేసుకుంటే ఇంకా దాంట్లో ఆ మునగకిను అరటికి మధ్యలో గ్యాప్లో కంద పెట్టాలి. కంద
కేజీ నుంచి 2 కేజీలు వస్తుంది. ఓకే. అలా చూసుకుంటే మొత్తం ఒక టన్ నుంచి 2 టన్నులు మనకి కంది వస్తుంది. 20 రూపాయలు కేజీ అమ్ముకున్నా అది ఒక దగ్గరగా ఒక 20 × 200 కేజీలు మీకు దగ్గర ఒక 20,000 అది వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మీకు ₹1,00,000 ఆదాయం వస్తుంది. ఇంకా చేసుకోవచ్చు అంటే ఈ అంచులంట 5 అడుగులకు అటు ఇటు అంచుల మీద పసుపు పెట్టాలి. ఓకే. పసుపు ద్వారా మనకి ఈ ఎకరానికి తక్కువగా చూసుకుంటే 200 నుంచి 300 కేజీలు వస్తుంది. 300 కేజీ పసుపును ఉడకబెడితే 60% వస్తుంది. ఓకే. అంటే సుమారుగా 300 కేజీల్లో 60% అంటే ఒక 120 కేజీలు అనుకోండి. 120 కేజీ మన పసుపు వాళ్ళు ₹200. 100 కేజీలు వేసుకోండి, 100 × 200 అదొక 20,000. ఓకే. ఇవన్నీ నేను నా పొలంలో ఉన్నాయి. 5 లేయర్లో ఉన్నాయి, కృష్ణా జిల్లాలో ఉన్నాయి, మాగాణిలో మెట్ట చేశాను. ఓకే. ఇలా ఇది ఒక పద్ధతి. అంటే నేను విన్నా సార్ 5 లేయర్ ఫార్మింగ్ ఇదేనా సార్? అది 5 లేయర్ అనేది ఒక సిస్టము. అది ఎక్కడైనా చేసుకోవచ్చు, నగరాల్లో, పట్టణాల్లో, ఇంటి దగ్గర, గ్రామాల్లో, వ్యవసాయ భూముల్లో, మాగాణుల్లో, మెట్టల్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. 1000 గజాల స్థలం ఉందనుకోండి, ఇది 400 గజాలు, 600 గజాలు ఇల్లు. ఓకే. అట్లా అంటే ఇంకా ఏది కొనుక్కోకుండా బతకటం. అంటే అలా ఎందుకు చేసుకోవాలంటే డబ్బులు సంపాదించినాక మంచి ఆహారం ఎవరి దగ్గర లేదు. అందుకనే కొంత పార్ట్ని మీరు పంటలాగా పెడితే మీరు ఏది బయట కొనుక్కోకుండా తినటం అనేది. ఎవరికి సరిపడా వాళ్ళు పండించుకున్నా కూడా 360 రోజులు మీకు రూట్ క్రాప్స్ వస్తాయి, వెజిటేబుల్స్ వస్తాయి, లీఫీ వెజిటేబుల్స్ వస్తాయి, పళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి దాంట్లో. కొన్ని ప్రాంతాల్లో అంటే నేల సారం అనేది ఉండదు అంటుంటారు కదా సార్, అలాంటి ప్రాంతాల్లో కూడా ప్రకృతి వ్యవసాయం సాధ్యపడుతుందా? భూమి అన్నపూర్ణేశ్వరి అండి, భూమి చెడ్డది అనేది ఎక్కడా లేదు. సారం పోటాకి మనం చేసింది ఏంటంటే రసాయనాలు వాడటం వల్ల వైవిధ్యాన్ని చెడగొట్టాం జీవరాశుల్ని. మళ్ళీ దాన్ని మనం పెంచేది గోవు ఒకటే. అసలు సృష్టిలో ఈ భూమి మీద అతి సులువైన పని ఉందంటే అది పాలేకర్ గారి వ్యవసాయమే. హితేష్ పటేల్ అని మీరు ఎప్పుడైనా వెళ్ళరండి, మహారాష్ట్ర. అతను నాసిక్లో ఉంటాడు. కచ్ నుంచి వాళ్ళు ఇక్కడికి వలస వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చి నాసిక్లో సెటిల్ అయ్యారు. లాస్ట్ ఇయర్ పాలేకర్ గారు పిలిస్తే నేను వెళ్ళాను మేలో. 6 లక్షలు సంపాదిస్తున్నాడు ఎకరంలో. చూడకపోతే తెలియదు కదా మనకి ప్రపంచం. నా పొలంలో అయితే అదే 5 లేయర్ మోడల్ 2.5 లక్షల ఆదాయం నేను లెక్క కట్టి చూపిస్తే వాళ్ళు 2.5 lakhs ఒక ఎకరంలో. ఆయన నాకన్నా ఎంతో రెట్లు బాగా చేశాడు. 6 లక్షలు ఆయన టార్గెట్ 12 లక్షలు. నెక్స్ట్ చేసే దాంట్లో 12 లక్షలకి ఆయన ఒక లక్ష్యం చేసుకుని చేస్తున్నాడు పని. మనం అదే మోసు పద్ధతిలో ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇవ్వాలి, అదే వరి పెట్టాలి, అదే నాట్లు పెట్టాలి, అదే డబ్బులు తెచ్చుకోవాలి. ఎన్నాళ్ళు ఎలా? అందుకని క్షేత్ర దర్శనాలు చూడాలి. అందుకని నా సమయాన్ని నేను ఆచరిస్తా. తెలియని వాళ్ళకి ఇలా కార్యాలయం ఇది, అలాగే మళ్ళీ నా పొలానికి తీసుకెళ్ళి చూపిస్తున్నాను మార్పు రావటానికి. మనం ఆచరించి చెప్పినప్పుడే వాళ్ళు మారుతారు కదా. అందుకే సమయం ఇవ్వటం అనేది నేను పాలేకర్ గారి ద్వారా నేర్చుకున్నాను. ఈ భూమి మీద ఎవరైనా అందరికీ రిటర్న్ టికెట్స్ అయిపోయినాయి కదా, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరు పర్మనెంట్ లేవు, కానీ అలా అందరూ అనుకుంటున్నారు. రేపు ఏంటి, మనం అందరం ఇలా బతికేస్తూ ఉంటే రేపు పిల్లల పరిస్థితి ఏంటి కదా. ఒకప్పుడు తాతలు అమ్మమ్మలు జనరేషన్కి, మమ్మీ వాళ్ళ జనరేషన్కి, మా జనరేషన్కి నెక్స్ట్ తగ్గుతూ వస్తుంది సార్ లైఫ్ స్పాన్ అనేది. అసలు టోటల్గా తగ్గుతూ వస్తుంది. స్పందన లేదు, ఫీలింగ్స్ అంటారు కదా, దేనికి ఒక అనుభూతి అనుభవం ఏమీ లేవు. దేనికి స్పందించే గుణాలు కూడా లేవు. కృత్రిమంగా జీవిస్తున్నాం, కృత్రిమంగా ఉంటున్నాం. ఎందుకంటే కృత్రిమమైన ఆహారం తింటున్నాం కాబట్టి దాన్ని ఆస్వాదించట్లా, ఏ పనిని ఆస్వాదించట్లా.
నెట్టుకొస్తున్నాం ఓకే, తప్పదు. భారంగా. ఆ. ఇది ఇది కాదమ్మా, భారతీయ జీవన విధానం ఇది కాదు. హ్మ్. నేను ఇలా లేను, నేను 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 రోజు రోజుకు మార్చుకుంటున్నా. హ్మ్. ఆ, నేను నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అంతే కదా, అందరు నచ్చాలని ఏం లేదు కదా. ఉంటారా సార్ అలా ఎందుకు కూడా? ఉండరు? మంచే కదా సార్ చెప్తున్నారు. వాళ్ళు మంచోళ్ళే, హ్మ్. వాళ్ళు తింటే నా ఆహారం చెడ్డది. ఓకే, తినే ఆహారం వల్ల కూడా ఆలోచన విధానం ఖచ్చితంగా. మారిపోతుంది. ఓకే. జైసా అన్నయ్య వైసామ్ అన్నయ్య హ్మ్. కదా. సో ఆ ఆలోచనలు, నేను వాళ్ళని కూడా ఏమి కోపగించుకోను. హ్మ్. ఆ, వాళ్ళు కూడా మంచి ఆహారం తినాలని కోరుకుంటాను. హ్మ్. అది ఇవన్నీ మామూలే. ఆ, అనేక కారణాలు ఉంటాయి నచ్చపోవటానికి. అవును. ఆ, కానీ ఇదంతా అజ్ఞానం. మనం ఒక భావాన్ని వ్యక్తపరచగలుగుతాం. హ్మ్. మనకు నోరిచ్చాడు భగవంతుడు. అవును. ఏ పక్షికి జంతువుకి నోరు ఇవ్వలే పాపం అవును. కదా. అవును సార్. ఇంత తప్పులు చేసింది మనిషే హ్మ్. ఈ భూమి మీద. అవును. ఈ భూమికి భారం కూడా మనిషే హ్మ్. కదా. అసలు భూమికి ఏదైనా సహాయం చేశాడా? లేదు. లేదు కదా. కాకి చేసిన సహాయం కూడా చేయలే. హ్మ్. కాకి ఎంత గొప్ప పని చేస్తుందండి, చిన్న పక్షి అవును. తేనెటీగ ఎంత సహాయం చేస్తుంది. కాకి దాని జీవిత కాలంలో వేప గింజలు తిని ఇన్ని స్ప్రెడ్ చేయడం వల్ల హ్మ్. ఇన్ని వేప మొక్కలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాయని మనుషులు నాటినవి కాదు, Hmm. కాకులు నాటినాయి. ఓకే. అది 800 నుంచి 1000 గింజలు తింటుంది అది హ్మ్. ఆ వేసవి కాలంలో. ఓకే. అవి ఎక్కడ గింజలు లేవు, ఎక్కడ చెట్లు లేవు, అక్కడ వేసేది చేస్తుంది. హ్మ్. మరి కాకి చేసిన పని కూడా మనం చేయలేదు కదా. కాకిని ఎప్పుడు తలుచుకుంటాం మనం? మన ఎవరైనా పెద్దోళ్ళు చనిపోయినప్పుడు. చచ్చిపోయినప్పుడు పిండం పెడతాయి తలుచుకుంటాం, అంతకు మించి తలుచుకోలేము అవును సార్. కదా. హ్మ్. ఆ, మరి మనిషి ఈ భూమి మీద అన్నీ నాదే అనుకుంటున్నాడు, కానీ హ్మ్. ఇవేమి లేవు అనుకోండి మనిషి బతకలేడు. ఈ జంతువులు, కీటకాలు, పక్షులు హ్మ్. ఇవి లేకపోతే మనిషి ఈ భూమి మీద బతకలేడు ఓకే. కదా. అవును సార్. మనిషి అవసరం లేకుండా హ్మ్. ఈ జంతువులన్నీ కొన్ని యుగాలు బతుకుతాయి. రైట్ సార్. మనిషి అవసరం ఏ లేదు. జంతువుకి లేదు, అవును. అవును. కానీ వాటిలో అవసరం మనకుంది ఉంది. కదా. తేనెటీగ అవసరం ఉంది, హ్మ్. ఆవు అవసరం ఉంది, పక్షి అవసరం ఉంది, ఉంది. అన్ని అవసరం మనకుంది. హ్మ్. మన పొలంలో పాలేకర్ గారి వ్యవసాయంలో మేలు చేసే కీటకాలు, హ్మ్. బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అంటారు కదా, ఓకే. అవి బోల్డ్ వస్తాయి. ఆ. అవి వచ్చి శత్రు పురుగులు తింటాయి అవి. ఆహాహా. హ్మ్. ఓకే. మనం ప్రతి పురుగు మీద మనం అస్త్రాన్ని ఉపయోగించక్కర్, మేలు చేసే బోల్డ్ ఉంటాయి. హ్మ్. ఎప్పుడైతే మనం కెమికల్స్ మానేసామో అవి అంతటా అవి వచ్చేస్తాయి మన పొలానికి. హ్మ్. అవన్నీ చచ్చిపోయినాయి అనుకోండి, మనం ఇక్కడ ఈ భూమి మీద లేవు. ఓకే. అందుకనే మన అవసరం వాటికి లేదు, వాటి అవసరం మనకి చాలా ఉంది. హ్మ్. అందుకనే మనం వాటి అన్నిటికీ కృతజ్ఞతాభావంతో ఉండాలి. వాటి రుణం తీర్చుకోవాలన్నప్పుడు మన భూమిని తగలబెట్టకూడదు. పంట వ్యర్థాలను తగలబెట్టేసి అవన్నీ చనిపోతున్నాయి. వరి అవ్వగానే తగలబెడతారు. తగలబెట్టేస్తారు. ఆ, ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నారు. పంజాబ్తో మొదలైంది, హ్మ్. అన్ని రాష్ట్రాలకి వచ్చేసింది. ఎందుకంటే పశు సంపద లేదు గ్రామాల్లో. అవును. మరి వరి గడ్డి పశువులు తినవు కదా, హ్మ్. పశువులు లేవు కదా. ట్రాక్టర్తో వ్యవసాయం చేస్తున్నాడు, హ్మ్. ట్రాక్టర్ గడ్డి తిందు, తిందు. అందుకే తగలబెట్టేస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు ఇటుక తయారు చేస్తారు కదా, అవును ఇటుక ఎలా తయారు చేస్తారు? మట్టిని తొక్కి బట్ నీటిలో తగ్గ నీళ్లు మట్టి కలిపి తొక్కి అచ్చు తయారు చేసి కాలుస్తారు ఆరిన తర్వాత. ప్రతి సంవత్సరం మనం ఈ వరి చేలని, పంట వ్యర్థాలని తగలబెట్టామనుకోండి, రోజు కాలుస్తూ ఉంటే నేల ఏమవుద్ది? పాడైపోతుంది. ఇటుకగా మారుతుంది. ఓకే. ఒక ఇటుక అయిపోద్ది, మట్టి మాయమైపోద్ది. హ్మ్. అంతే కదా, కాల్చకూడదు కదా. ఓకే. మట్టి మాయమైపోతే మనిషి మాయమైపోతాడు. జనరల్‌గా ఊర్లలో వింటుంటాం సార్, కాల్చడం వల్ల అదంతా స్మాష్ అయిపోయి ఇంకా సారం పెరుగుతుంది భూమిలో అని అంటుంటారు. అది రాంగా సార్ అయితే? ఇప్పుడు ఒకటి అనుకుందామమ్మా, హ్మ్. ఇవన్నీ సైంటిస్టులు అలా చెప్పారు. హ్మ్. ఎందుకంటే సైంటిస్టు రైతుని ఫస్ట్ వినియోగదారుని చేశారు. రైతు ఉత్పత్తిదారుడు. హ్మ్. భూమిలో ఒక గింజ పెట్టి వేల గింజలు తీస్తాడు అవును. కదా. అవును సార్. ఇది సృజన. హ్మ్. వాళ్ళు ఏం చేశారు, రైతు ఎప్పుడు ఆధారపడేటట్టు, దానికి భూమి నెల తగలబెడటం వల్ల నేల గట్టి బారిపోద్ది, హ్మ్. దీనికి ట్రాక్టర్ కావాలి, ఆ. ట్రాక్టర్ స్పేర్ పార్ట్లు కావాలి,
గింజలు కావాలి, ఇవన్నీ కొనేటట్టుగా తయారు చేశారు. ఓకే. ఇలా మనం ఆధారపడేటట్టు తయారు చేశారు. విత్తనం కొనాలి, విత్తనం వేసినప్పుడు కలుపు వస్తుంది, కలుపు మందు కొనాలి, అవును. పై మందులు కొనాలి, ప్రతిరోజు జేబులోంచి డబ్బులు ఎదురు చేశారు. ఇట్లా మన భూమిని పాడు చేసి ఆ పంట వ్యర్థాలు తగలబెట్టాలి, దాంట్లో మైక్రోబ్స్ ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ వ్యాపిస్తాయి అని స్వామినాథనే చెప్పింది. తర్వాత స్వామినాథ్ ఏమంటాడు, పంజాబ్లో అంత తీవ్రంగా అయినాక ఇప్పుడు ప్యాకింగ్ మెటీరియల్కి వాడండి, దీన్ని గడ్డిని తగలపెట్టద్దు అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఎవరుంటారు అన్నమాట, తాగుడు అలవాటు చేసినాక మానేయన ఆయన అంటే మానలే కదా. అలాగే పంజాబ్లో 2000 రూపాయలు కూలీలు, వాళ్ళు ఏంటంటే వరి పట్టిన తర్వాత రెండో పంట గోధుమలు వేస్తారు. ఆ సమయం తక్కువ ఉంటుంది. ఆ వరిచేలు మిషన్తో కోసిన తర్వాత ఆ గడ్డిని తీసి గట్ల మీద వేయటానికి 2000 రూపాయలు ఖర్చు అవుద్ది. 1500 2000 రూపాయలు నేను ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి రైతు అని అగ్గి పొలిగేస్తున్నాడు. ఆ గాలులన్నీ ఢిల్లీకి వస్తాయి ప్రతి సంవత్సరం. అక్కడ అంటబెట్టిన 4-5 రోజులకి ఢిల్లీకి వస్తాయి. ఇలా అంటబెట్టేస్తున్నారు. దీన్ని పంట మార్పుడు కానీ వరిని తగ్గించి వేరే పంటలు ఏమని చెప్తుంది ప్రభుత్వం, కేంద్రం వినట్లేదు. అక్కడ పాలేకర విధానంలో ఈ మోడల్ తయారు చేసి చూపిస్తే మీకు 30,000 వచ్చే చోట 2 పంటల ద్వారా 40,000 60,000 వస్తున్నా ₹1,00,000 ఆదాయం ఇది వస్తుందని చెప్తే మీకు మధ్యలో నీళ్లుంటే యాజమాన్యం చేయాల్సిన పని లేదు, మీకు ఈ పంటలన్నీ వస్తాయి. ఇంకా మధ్యలో మీరు 6 నెలలు పసుపు అటు ఇటు పెట్టాం కదా, మధ్యలో గ్యాపులు అల్లం పెట్టి ఆకుకూరలు వేసుకోవచ్చు, ఇంకా మిగిలిన ప్లేస్లో కూరగాయలు పెట్టుకోవచ్చు. ఏదన్నా నీళ్లు తక్కువ పడి కావాల్సి వస్తే వరిచేలో నీళ్ళు అలా పోస్తే చాలు. ఇది నేర్పాలి వాళ్ళకి, పంజాబ్ వాళ్ళకి. మేఘాలను తగ్గించడం, వరిని తగ్గించడం, ఇది చేయాలి. ఇంత సులువైన పద్ధతా సార్? అంటే వ్యవసాయం అనగానే చాలా శ్రమతో కూడుకున్నది, చాలా కష్టమైంది. అంటే అదే జ్ఞానులు లేకపోతే మేధావులు ఎవరు దీని మీద పని చేయలే. చదువు రానోడిని ఇంట్లో ఊర్లో వదిలేసారు, నువ్వు చదువుకోకపోతే పశువులు కాయాలి, వ్యవసాయం చేయాలి అని చిన్నగా మాట్లాడారు మొదటి నుంచి. దీనివల్ల చదువు రానోడిని వ్యవసాయంలో పెట్టారు. అది వల్ల మనకి ఈరోజు ఈ సమాజం అంతా రోగగ్రస్తం అవటానికి చదువు రాని అజ్ఞానులు అమాయకుల్ని వ్యవసాయంలో పెట్టడం వల్ల జరిగిన ఘోరమైన నష్టం. అంటే ఒకప్పుడు ఉన్న వ్యవసాయం కానీ ఆచార సాంప్రదాయాలు, ఆ పద్ధతులు, మన తాతల కాలం నాటి పద్ధతులు అంతరించడానికి కారణం ఈ మాటే అంటారా సార్? ఖచ్చితంగా. తాత కూడా ఎదురు చెప్పలేదు. చదివించిన తర్వాత కొడుకుని అమెరికా పంపించాడు. కొంతమంది వెళ్లకుండా వ్యవసాయం మీద, గోవుల మీద మక్కువతో కొంతమంది ఆగారు. ఆగిన తర్వాత రెండో తరం వాళ్ళు, అరే మేము తప్పు చేసామరా మీరన్నా వెళ్ళండి అని చెప్పి రెండో తరంలో వాళ్ళు కొడుకుల్ని పంపించేశారు. మొదటి తరం కొంతమంది వెళ్ళారు, రెండో వాళ్ళు మేము వెళ్ళం ఇక్కడే ఉంటాం ఊరు వదిలేంటే వాళ్ళు తప్పు చేసామని రెండో వాళ్ళ పిల్లల్ని పంపించారు. అలా జరిగిపోయింది. ఇప్పుడు గ్రామాల్లో ఇళ్లలో మొక్కలు వచ్చేసినాయి, మొండిగోడలు అయిపోయినాయి. సంక్రాంతికి వచ్చి కొంతమంది అలా ఫోటోలు దిగి సున్నాలు వేసుకుని వెళ్ళిపోతున్నారు కదా. కానీ గ్రామం అది కాదు కదా. గ్రామం 3 గ్రామాలకు అన్నం పెట్టుద్ది భారతదేశం. ఈ భారతదేశం 3 దేశాలకు అన్నం పెట్టుద్ది. ఈ రోజుకి ఏ రోజు మారితే కూడా ఇవన్నీ జరిగితే అంత పని ఉంది ఈ భూమి మీద. మనం ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు ఇన్ని అక్కర్లేదు. 3 దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేసామనుకోండి భోజనం, ఎంత సంపన్నులు అవుతారు కదా. ఇప్పుడు తాత చేసిన వ్యవసాయం అద్భుతం, మహా అద్భుతం. తాత వలసలు రాలేదు కదా నగరానికి, కదా. తాత ఏం చేశాడంటే మేము కష్టపడినట్టు మీరు కష్టపడకూడదు అన్నాడు. అది శారీరకంగా అది చూశాడు, కానీ వాళ్ళ ఆర్థికంగా ఏమైనా బాగున్నాడేమో కొడుకు మనవడు, కానీ మానసికంగా శారీరకంగా ఇంకా నిర్వీర్యం అయిపోయారు కదా. డబ్బులైతే ఉన్నాయి, ఎవరి దగ్గర ఆరోగ్యాలు లేవు, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు కదా. అందుకనే మళ్ళీ మనం స్వాముల్ని, ఈ భారతదేశంలో స్వాములందరూ ఆశ్రమాలు పెట్టుకుని శాస్త్రాలు
ఇతిహాసాలు ఉమ్, చెబుతున్నారు కదా, అవును సార్. వీళ్ళు గ్రామంలో వ్యవసాయ ప్రచారులుగా దిగాలి. ఉమ్, ఆదిశంకరాచార్యులు వారు ఎలా తిరిగారు ధర్మం కోసం, అవును. ఇప్పుడు జాతి నిర్మాణం కోసం స్వామిలు ఉమ్, పాలేకర వ్యవసాయాన్ని ప్రచారకులుగా మారారు. ఓకే. ఆ, గోవుతో ముడిపడిన వ్యవసాయం పాలేకర్ గారిది. ఉమ్, ఆయన చేస్తున్న సిద్ధాంతాలని వీళ్ళు ప్రచారకంగా చేయాలి. రామాయణం భాగవతం ఎలా చెప్పారో భగవద్గీత, అలా పాలేకర్ గారు పాఠాంశాలను కూడా గ్రామాలకు చొప్పించాలి. ఓకే. ఇప్పటికీ రైతులు చాలామంది చదువుకుని వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కదా. అవును సార్. వాళ్ళకి వీళ్ళు సత్సంగాల ద్వారా చెప్పాలి. ఉమ్, మరి ఎవరు చెప్పాలి? యూనివర్సిటీ వాళ్ళకి రారు కదా, రారు. రారు కదా. అవును, రాజకీయ నాయకులు రారు. అసలు రారు. ఉమ్, మరి ఎవరు చెప్పాలి? స్వాములే ఈ పని చేయాలి. ఓకే. స్వాములు ఇంకా వీటి మీద సమయం కేటాయించకపోతే ఉమ్, రాబోయే రోజులకు చాలా కష్టం. ఓకే. చాలా మంది సైంటిస్టులు పెద్దవాళ్ళు గో గ్రీన్ అని చెప్పి మనకు ఇట్లాంటివన్నీ ముందుకు తీసుకొచ్చారు కదా సార్, అట్లాంటి వాటి వల్ల మార్పు ఏం జరగలేదంటారా? అంటే ఇది ఒక ఆలోచన తేవటం వరకే. గోగ్రీన్ అనే మాట ఒక ఆలోచన. ఇది మనం నడిచే దారి కరెక్ట్ కాదు అనేది. ఆచరణాత్మకంగా ఏం చేశారు వాళ్ళంతా? ఒక గ్రామంలో తిష్ట వేయాలి, తిష్ట వేసి మాట. ఇప్పుడు నేనున్నాను, నా స్థాయి చాలా చిన్నది, కానీ ఆ స్వాములు ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళది మహావృక్షాలు వాళ్ళంతా. ఇప్పుడు నేను నాగసముద్రం గ్రామంలో ఒక 18 నెలలుగా ఓకే, ఒక 15-20 మంది గర్భిణీలకి రక్తహీనత ఉన్న వాళ్ళకి నేను బియ్యం ఇస్తున్నా, కుల్లాకారు బియ్యం. అలాగే అబ్బాయిలకి మా పిల్లే సాంబా, సంతానం లేని వాళ్ళకి, వీరి కణాలు లేని, అలాగే మన బియ్యాల తవుడు, మన బెల్లము, ఇలా నేను ఉప్పు సైంధవులను ఇస్తున్నాను. ఓకే. మీకు చూపించాను కదా ఫోటోలు. అవును సార్, చూసాను ఇందాక. 3 కేజీలు మినిమం చాలా హెల్దీగా, యాక్టివ్గా. మీరు ఆ ఫోటోలు చూపించండి, ఆ పిల్లల ఫోటోలు కింద వెయిట్తో సహా చూపించండి. అది అందరు కూడా నార్మల్ డెలివరీ కదా. ఇది కదా కావాల్సింది. ఇప్పుడు తల్లి సిజరిన్ చేయటం వల్ల తల్లికి పిండం తయారు కాకుండానే తీయటం వల్ల పిండం రెడీ అయిపోయినప్పుడు బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుందంట బాడీ. సో పిల్లోడు రెడీ అయిపోయాడు, పాలు రెడీ చేయి ఓకే అని. ఇప్పుడు మన ఇంట్లో పిల్లోడు వస్తున్నాడు, అన్నం త్వరగా వండి అంటే అమ్మ చెప్తే మనం రెడీ చేస్తామే, అలా బాడీకి చెప్పుద్ది. దానివల్ల బాడీ బ్రెయిన్ చెప్పడం వల్ల పాలు ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. ఓకే. దానికి 2 రోజుల ముందే మనం కోసేసి తీసామనుకోండి, లోపల ఖాళీ అయిపోయింది కాబట్టి సిగ్నల్ అవ్వదు ఇంకా బ్రెయిన్కి, ఈ పాల ఉత్పత్తి ఉండదు. మీరు చూడండి, సిజరీన్ చేసిన వాళ్ళందరికీ పిల్లలకి పాలు ఉండవు. ఆ పాలు తాగిన వాడికి రెసిస్టెన్స్ ఉండదు, ఇక వాడు జీవితాంతం బాధపడతాడు. తర్వాత డాక్టర్లు వీళ్ళందరూ కూడా కన్సీవ్ అయిన దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండగా పని చేయాలని చెప్పాలి. దీనివల్ల ఈ కండరాలను లూజ్ అవుతాయి. రాజు దీక్షిత్ గారు చెప్తారు కదా, ఇసురు రాయమంటే ఇసురమంటారు, సాధారణ కాన్పు అవుతుంది అని. ఆవునే కేజీ, నేను ఇప్పుడు వాళ్ళందరికీ ఆవునే కేజీ ఇచ్చాను. జనరల్గా నెయ్యి తింటే గుండె జబ్బులు ఎక్కువ వస్తాయి, ఫ్యాట్ పేరుకుపోతుంది అని డాక్టర్లు చెప్తుంటారు కదా సార్. రైటే, కరెక్టే, కానీ అది బరి నెయ్య. ఓకే. ఆవు నెయ్యిలో HDL ఉంది, ఇది గుండెకి కావాల్సిన కొలెస్ట్రాల్ దీంట్లో ఉంది. ఓకే. బర్రె నెయ్యిలో LDL ఉంది. ఇది తినకూడదు, తినాల్సిన ఆవునే. ఇప్పుడు నేను మీకు చూపించేదన్నీ ఆవు నెయ్యి ఇచ్చిందే, మరి ఆ పిల్లలు చూసారుగా ఎంత తేజస్ ఉంది. సో ఈ జ్ఞానం డాక్టర్లకు కూడా లేదు. ఇట్లా మనం ఒక నెట్టివేయబడ్డాం అన్ని వైపుల నుంచి. లేకపోతే మళ్ళీ ఈ భూమి మీద ఆజానుబాహులు మనం చూడొచ్చు. ఇప్పుడు ఆ పాప 8 నెలల పాప 12 కేజీ లిఫ్ట్ చేసిందంటే ఏమైనా ఏడిసిందా? లేదు సార్, అసలు వదిలేసిందా? పెద్దవాళ్ళ మీద వెయిట్ మోస్తే వెంటనే చేయి చూసుకుంటాం అబ్బా అని. అసలు ఆ పాప దగ్గర ఏ చలనము, ఏ ఫీలింగ్, బాధ ఉంది అనే ఫీలింగే లేదు సార్. లేదు కదా. అవును అవును. అవలోగా ఎత్తి అక్కడ పడేసింది. అవును. మళ్ళీ లాస్ట్ వరకు దింపింది, పడేలే కింద మంచిగా పెట్టేసింది. అంటే ఇది ఈ వయసులోని మీరు అలా చూసారంటే, అమ్మాయికి 20 ఏళ్ళు వచ్చినాక ఒక కరణం మల్లేశ్వరి కదా కదా తయారు చేయొచ్చు. ఇప్పుడు కానీ మనం పని మొదలు పెడితే ఎవరు మీ వీడియో చూసిన తర్వాత అమెరికాలోనూ వేరే దేశాల్లో ఉంటారు కదా చదువుకుని ఉద్యోగాలు చేసి స్థిరపడిన వాళ్ళు,
నా ఊరికి నేను ఇలా చేద్దాం అనుకుంటే చాలు. ఓకే. ఒక 10 మంది గర్భిణీలకి నేను ఇలా ఇస్తాను అని అనుకున్నా ఆయన కూడా వ్యవసాయం చేసినట్టే. అంతే కదా. అంతే సార్. ఈ ప్రేరణ పొందితే చాలు మీ వల్ల, మీ ఛానల్ ద్వారా ఇది జరిగితే నిజమైన మార్పు వచ్చినట్టు. మీరు అంటే గర్భిణీ స్త్రీలకు ఇవ్వడంతో పాటు మీరు భోజనాలు ఏవైతే పెడుతున్నారో మీరు పండించిన ఈ వీటి దాని వెనకాల అంటే మీ కాన్సెప్ట్ కూడా తిన్నవాళ్ళు ఈ జబ్బు తగ్గుతుంది, అది తగ్గుతుంది, ఈ లోపం ఉంటే అది సాల్వ్ అయిపోతుంది, ఈ రకంగా తీసుకోకుండా వాళ్ళు అంటే నా దగ్గర ఉన్న విత్తనాలని నచ్చిందా తీసుకెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేయడం స్టార్ట్ చేయాలి, ఇలాంటి మార్పు మొదలవడం కోసమే నేను ఇది స్టార్ట్ చేశాను అన్నారంట సార్. అంతేనా సార్? ఇప్పుడు భోజనం పెట్టడానికి చాలా సమయాన్ని ఆ మనుషుల వ్యక్తి నిర్మాణం చేయాలి. భోజనం వండేటప్పుడు వాళ్ళు ఆలోచనలు బాగుంటాయి. ఖాదీ వస్త్రాలే ఇచ్చాం, తెల్ల వస్త్రాలు ఇచ్చాం. ఇవన్నీ కూడా మనసుని ప్రశాంతతనిస్తుంది. దీనివల్ల వాడు ఎప్పుడు పాజిటివ్గా ఉంటాడు. వాడిని గోవిందనామాలు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం చేస్తాను. పొద్దున్నే వండేటప్పుడు గోవిందనామాలు జరుగుతాయి, అగ్నిహోత్రం జరుగుద్ది. ఈ వైబ్రేషన్స్ అన్నీ తినే వాళ్ళకి వస్తాయి. వండే పాత్ర ఇత్తడి పాత్ర. తర్వాత వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా వంటకు సంబంధించిన మాటలు మాట్లాడుకుని వేరే విషయాలు మాట్లాడకూడదని ఇన్ని జాగ్రత్తలు తీసుకుని వంట వండుతున్నాం. ఇది ఎక్కడ మేము బోర్డు లేదు, ఇది భోజనశాల కాదు, మెస్సు కాదు. ఇది ఒక అవగాహన సదస్సు అనుకోవాలి. చాలామంది నగరాలకు వచ్చేసారు ఉద్యోగాల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తం. వాళ్ళతో చాలా పొలాలు ఉన్నాయి. ఆ పొలాన్ని పడవ పెట్టారు, లేకపోతే అమ్మేసుకున్నారు. అలా ఉన్నవాళ్ళు తిరిగి వారంలో ఒక్కరోజు పొలంలో కేటాయిస్తే నెలకి 4 సార్లు వెళితే వాళ్ళ ఇంట్లో కావాల్సిన అన్ని వాళ్ళు పండించుకోవచ్చు. కూరగాయలు, కొంతమంది వారానికి ఒకసారి పాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు, కూరగాయలు తెచ్చుకుంటున్నారు, పళ్ళు తెచ్చుకుంటున్నారు. సాటర్డే సండే పిల్లలు త్వరగా ముందుకు వస్తున్నారు. ఆ ఆవు దూడను చూసి, ఆ పొలాన్ని చూసి, ఆ వెన్నెలను చూసి, పొద్దున్నే సూర్యుని చూసి, ఇవన్నీ ఎంత ఆ మనసు, ఇవన్నీ ఎంత ఆనందం కదా. ఈ ఫీలింగ్స్ ఎవరికి లేవు వాళ్ళ. ఎందుకంటే 4 గోడల మధ్యన బతుకుతున్నాము, కారు వేసి, ఇల్లు వేసి, ఇలా మనం బయట దాంతో సంబంధం లేకపోవడం వల్ల మన స్పందించే గుణాలు పోయినాయి. అందుకని తిన్నవాళ్ళు వాళ్ళ పొలాల్లో చేసుకోవాలనేది, ఆ రుచి చూపిస్తే మారతారని మానసికంగా, శారీరకంగా నా ప్రయత్నం. రోజు వచ్చి తింటారంటే నాకు పెద్ద ఆనందం ఏం లేదు. వచ్చినోడు మారితే ఆనందం. ఎంతమందికి పెడతాం? మేము 200 మందికి పెడుతున్నాం. మహా అయితే ఇంకో 200 మంది పెడతాం. దీనివల్ల ఇంత పెద్ద నగరం, ఇంత పెద్ద రాష్ట్రం, దేశం ఎలా మార్పు రావాలి? మీ ఛానల్ ద్వారా ఏ జిల్లాలో కూడా రైతులు ఉన్నారో ఆ జిల్లా రైతుల నెంబర్ మేము ఇస్తాం. కార్యాలయానికి వస్తే మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, కొంత గైడెన్స్ ఇస్తారు, మినిమం గైడెన్స్ ఇస్తారు. పాలేకరిక పుస్తకాలు మీరు చదువుకోండి, మీ జిల్లాలో రైతుల నెంబర్లు ఇస్తాం. ఒకవేళ మీరు ఎంత బాగా పండిస్తే రేపు తరిగొండకో తిరుమలకు మన ఊరి నుంచి తిరుమలకి వెళ్తుందంటే ఎంత ఆనందం కదా. ఇలా మార్పు మొదలు పెట్టాలి. ఇది మీరు చేసే రొటీన్ ప్రోగ్రామ్స్ కింద కాకుండా మీ స్టాఫ్కి కూడా ఈ భోజనం పెడతాక మీ యాజమాన్యంతో మాట్లాడండి. కదా, మీరంతా బాగుంటే మీ ఆర్గనైజేషన్ అంతా బాగుంటుంది. మా పిల్లలందరికీ ఈ భోజనం పెడతాం. అవును సార్, చెప్పారు ఇందాక నేను మాట్లాడాను. మేము ఒత్తిడి చెయ్యం. కొత్తగా జాయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 రోజులు ఇబ్బంది పడతారు, వైట్ రైస్ లేదని. తర్వాత వాళ్ళు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళంతా తర్వాత కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే మా వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు ఏమి ఉండవు, మన పిల్లలు కదా. అందుకనే మీరు కూడా మీ యాజమాన్యంతో మాట్లాడండి, మీ మెస్లోనే ఇలా చేయండి. అసలు చాలా క్వాలిటీ వర్క్ వస్తుంది మీకు, ఏ రంగంలో అయినా సరే. ఒక ప్రధాన దినపత్రిక వాళ్ళు ఫోన్ చేశారు నాకు ఈ మధ్య. ఫోన్ చేసి మా ఎండి గారికి మీ బియ్యం పప్పులు కావాలి అన్నారు. ఎవరంటే పలానా అన్నారు. పొలాలు ఉన్నాయా వాళ్ళకంటే? చాలా ఉన్నాయి అన్నారు. ఎంతమంది స్టాఫ్ అంటే 300 మంది స్టాఫ్. మరి ఎండి గారు తినతో పాటు మీరు కూడా తింటే ఇంకా ఆర్గనైజేషన్ బాగుంటుంది కదా. మీ ఎండి గారి పొలాలు ట్రైనింగ్ నేను ఇస్తా, ఒకసారి వచ్చి 300 మందిని ఎంప్లాయీస్ని పెట్టున్నారు కదా, ఇంకొక 20 మందిని 10 మందిని ఎంప్లాయీస్ని పెట్టుకోండి.
ఈ 300 మంది పిల్లలు ఎంప్లాయీస్ బయట బజారు కూరగాయలు బయట పళ్ళు తీసుకుంటున్నారు కదా, వాటికి డబ్బులు పెట్టుకుంటున్నారు కదా, అవును. అదే ధరకి మీరు ఇచ్చేసేయండి. ఆ జీతాలు ఈ 15-20 మంది జీతాలు ఈ డబ్బులతో వచ్చేస్తాయి. వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు, భూమిని బాగు చేసిన వాళ్ళు అవుతారు, 4 ఆవులు మీ ఇంటికి వస్తాయి. అవును. అలా 2 ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారు, ఒక హాస్పిటల్ వాళ్ళు వచ్చారు, ఒక పబ్లికేషన్ వాళ్ళు వచ్చారు. ఓకే. చాలా పెద్ద హాస్పిటల్ సిటీలో అది. 4300 మంది స్టాఫ్, ఇన్ పేషెంట్స్ కలిపి వాళ్ళకి పెట్టాలని వచ్చారు. కానీ ఏ రోజు శ్రీకారం చుడతారో తెలియదు. ఆలోచనలు అయితే నచ్చినాయి, వంటలు అయితే నచ్చినాయి, కానీ మంచి రోజులు రావాలి. ఇంకా ఆలోచన వెంటనే వచ్చేస్తుందేమో కానీ ఆచరణకి టైం పడుతుంది. మేము ఉన్నాం, మీ జిల్లాలో రైతుల్ని పరిచయం చేస్తాం, మేము వచ్చి ఫీల్డ్లో నిలబడతాం అన్నాం. ఇప్పుడు ఇదంతా కూడా మెయిన్ తీసుకుంటే మనకు రసాయనాలు లేకుండా అంటే అంతా గోవు పైనే ఆధారపడి ఉంది కదా సార్. ఈ వ్యవసాయం అంతా కూడా ఇంత ప్రాధాన్యత ఉన్నప్పుడు ఆ దక్కాల్సిన ప్రాధాన్యత అనేది ఆ గోవుకు దక్కుతుందంటారా సార్ ప్రస్తుత పరిస్థితుల్లో? ఇప్పుడు మీకు భారతదేశంలో ఇలా పాలేకర్ గారు 40 లక్షల మంది తయారు చేశారు, దాంట్లో నేను ఒకండి. వీళ్ళందరూ కూడా గోవుల సంతతి ఒక్కొక్కళ్ళ దగ్గర 10, 20, 30, 40 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గర 100 ఉన్నాయి. మరి గౌరవం దక్కినట్టే గోవుకి కదా. ఇది భారం కాదు, ఈ భూమి మీద ఎన్ని గోవులు పెరిగినా భారం కాదు. ఓకే. తర్వాత ఇంకో విషయం చెప్తాను మీకు. ఈ సుభాష్ పాలేకర్ కృషిలో ఏ రైతులు కూడా ప్రభుత్వాలు ఇచ్చేదానికి చేజాపరు. ఓకే. ఇది జ్ఞానం వీళ్ళకి వచ్చేసింది కదా, వీళ్ళు ఏమైనా కావాలంటే వీళ్ళు ఇస్తారు. ఇలా ఉంటుంది వీళ్ళు చెయ్యి, ఎప్పుడు ఇలా ఉండదు. ఇది నేర్పాలి, మనం జ్ఞానం నేర్పాలి. ఆ జ్ఞానం ఇచ్చింది ఒకే ఒక మహానుభావుడు సుభాష్ పాలేకర్ గారు. దీన్ని భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది, కానీ ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయటానికి చేయలే. ఇంప్లిమెంట్ చేయటం అంటే అక్కడ చేస్తే నేల సారం ఎలా పెరిగింది, మనుషుల యొక్క ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి ఎలా ఉందని టెస్ట్ చేసామనుకోండి, ఆ గ్రామం నుంచి డబ్బులు బయటికి ఎంత వెళ్తున్నాయి, ఇవన్నీ లెక్క కట్టండి. అక్కడ మేము పనిచేస్తాము. మీరు ఆ నిర్ణయం తీసుకుంటే ఏ గ్రామంలో వచ్చి ప్రతికూల గ్రామం చెప్పండి, అక్కడే పనిచేస్తాం. ఫ్రీ సర్వీస్ ఉంటుందా? వాలంటరీ చేస్తా, ఒక పంట కాలానికి వాలంటరీ చేస్తా. ఓకే. అది గవర్నమెంట్ ప్రభుత్వాల దగ్గర, ప్రైవేట్ వ్యక్తులకి కాదు నేను సర్వీస్ చేసేది. ఇది నిర్ణయం తీసుకుందంటే ఒక గ్రామంలో అక్కడ వాటర్ మేనేజ్మెంట్, వర్షపు నీళ్ళు సేకరించడం ఎట్లా, పంటలు 10% నీళ్ళతో పంటలు పండించడం, ఆ పంటలతో వచ్చిన ఆహారం ద్వారా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అన్నీ చూపిస్తా. ఇప్పుడు పాలేకర్ సిద్ధాంతం ఏంటంటే గ్రామం డబ్బులు గ్రామంలో ఉండాలి, నగరాల డబ్బులు గ్రామానికి రావాలి, విదేశీ డబ్బు స్వదేశానికి రావాలి. ఇప్పుడు మన స్వదేశీ డబ్బు విదేశానికి వెళ్తుంది. యూరియా, డిఏపి, కలుపు మందుల రూపంలో 40-50 లక్షలు వెళ్తుంది ఒక గ్రామం నుంచి. ఎలాంటి 6 లక్షల గ్రామాలు భారతదేశంలో. 6 లక్షల గ్రామాలంటూ 40 లక్షలు ఒక గ్రామం నుంచి వెళ్తుంది ఇట్లకి. అలా కాకుండా మన భారతదేశం మొత్తం పాలేకర విధానం చేశారనుకోండి, అప్పుడు విదేశాలు కూడా ఈ వస్తువులు కొనుక్కుంటా వస్తారు. మనం అప్పుడు వాటిని ఎక్స్పోర్ట్ చేస్తాం. మనం అన్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, అది అప్పుడు విదేశీ డబ్బులు స్వదేశానికి వస్తాయి. గ్రామం డబ్బులు గ్రామంలో ఉంటాయి, నగరాల డబ్బులు గ్రామానికి వస్తాయి, విదేశీ డబ్బులు స్వదేశానికి వస్తాయి. ఇది రివర్స్ జరుగుతుంది. ఇప్పుడు గ్రామం డబ్బులు 40 లక్షలు బయటికి వెళ్తున్నాయి యూరియా, డిఏపి రూపంలో. మీ ఆర్గనైజేషన్ ఉంటే చెప్పండి, మీ ఆర్గనైజేషన్ పొలాలు ఉంటే అక్కడే చేసి చూపిస్తా. ఈనాడు రామోజీరావు గారు దీన్ని అర్థం చేసుకున్నారు 10 ఏళ్ల క్రితం. ఆయన పొలంలో ఫిలిం సిటీలో మీ వ్యవసాయం జరుగుతుంది ఈ రోజు కూడా. వాళ్ళ స్టాఫ్ తింటున్నారు, మిగిలిన హోటల్కి కూడా చేస్తున్నారు. రామ్మోహన్ రావు గారు అని ఆయన దీన్ని బాగా కృషి చేశారు, ఆయన కాలం చేశారు ఈ మధ్య. ఆయన ఫిలిం సిటీలో జరుగుతుంది వాళ్ళ 10 ఏళ్ళ నుంచి ప్రకృతి జరుగుతుంది. అలా చొరవ తీసుకున్న వాళ్ళు ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఆయన నమ్మారు దీన్ని. పాలేకర్ గారితో మాట్లాడటం జరిగింది, నాతో 2 సార్లు పిలిచారు, మాట్లాడాను.
ఇప్పుడు కాదు 10 ఇయర్స్ అయిపోయింది, 10 ఇయర్స్ జరుగుతుంది. ఓకే ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్టాఫ్కి చాలా మందికి ఆ ఎక్స్ట్రా ఉన్నాయని అక్కడే అమ్ముతున్నారు. అది కూడా ఏ రేటుకి? నామినల్ ప్రైస్కి. జనరల్గా మనం వినేది ఈ రకంగా పండించిన పంటల ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది, మనం అవి కొనుక్కునే స్థితిలో లేము అని ఆలోచిస్తుంటారు కదా సార్, అట్లా ఏమి ఉండదా, తక్కువగా ఉంటుందా? అంటే దీంట్లో ఏమవుతుందంటే నగరం వచ్చేసరికి మనకి లాజిస్టిక్స్ అమ్మా, మనకి ఈ గ్రామంలో ఉన్న రైతు నగరానికి తీసుకొచ్చేసరికి ఏమవుతుందంటే 3 రకాల ట్రాన్స్పోర్ట్లు అవుతున్నాయి ఆయనకి. పొలం నుంచి ఇంటికి తీసుకొస్తాడు, ఇంటి నుంచి సెంటర్కి, అక్కడి నుంచి రైట్ ప్లేస్కి. ఓకే. ఇవన్నీ వెళ్ళేసరికి 3 ట్రాన్స్పోర్ట్లు అవుతున్నాయి. ఇది కాస్ట్ పెరుగుతుంది ఆ వస్తువులు. ఓకే. ఇలా కాకుండా టెర్రాస్ గార్డెన్ ఉందనుకోండి, ఇక్కడ కూరగాయ విత్తనాలు ఇవన్నీ, ఆకుకూర విత్తనాలు. ఓకే. ఈ టేబుల్ చూసారా, ఇంత ప్లేస్లో 2x2లో మీకు ఇంటికి కావాల్సిన ఆకుకూరలు వచ్చేస్తాయి. ఇలాంటివి మీరు 10 బాక్సులు పెట్టుకోండి ఇంటి మీద. ఈ రోజు వేస్తారు కదా, రేపు ఇంకో దాంట్లో వేయండి. ఇలా వేసుకుంటూ వెళ్ళేసరికి ఇది అయ్యేలోపు అవి వచ్చేస్తాయి, అది అయ్యేలోపు ఇది వస్తుంది, ఇది అయ్యేలోపు మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తుంది. మీకు 15 రోజుల నుంచి 25 రోజుల్లో ఆకుకూరలు వచ్చేస్తాయి. ఓకే. అలా ఎవరింటి మీద వాళ్ళు అలా పెట్టినాం అనుకోండి, కొన్ని లక్షల ఎకరాల భూమి ఉంది హైదరాబాద్లో ఖాళీగా పైన, దాన్ని ఖాళీగా పెట్టి అందరూ ఇలా చేశారనుకోండి, భూతాపం తగ్గుద్ది. ఇప్పుడు మనం ఏసీలకు లోడు ఇవన్నీ పడుతున్నాయి కదా, పైన 4 మొక్కలు ఉన్నాయి అనుకోండి, వేడి తగ్గుద్ది కదా. అప్పుడు మన కరెంటుని ఆదా చేసిన వాళ్ళు అవుతాం. చిన్న చిన్న కీటకాలు వస్తే మీ ఇంటికి పచ్చదనం ఉంటే, అలా పైనుంచి చూస్తే ఇదంతా పెద్ద పొలంలాగా ఉంటుంది భాగ్యనగరం అంతా కదా. ఇది ఆడవాళ్ళు ఉద్యమం చేయాలి. ఆడవాళ్ళు సీరియల్ చూస్తా, యూట్యూబ్లు చూస్తా సమయం గడిపేస్తున్నారు. అలా కాకుండా ఉదయం పూట ఒక 1/2 అవర్ ఇది వస్తే వాళ్ళకి డి విటమిన్ అందుద్ది ఫ్రీగా. ఓకే. తర్వాత చిన్న ఎక్సర్సైజు, పిల్లలకి కల్చర్ నేర్పిన అవుతారు. సాటర్డే సండే వస్తే ఆ మొక్కల్లో కలుపు తీస్తా కూర్చుంటారు కదా. అది ఇవన్నీ జరగాలి మీ ఛానల్ ద్వారా. సంతోషం. అయితే మొత్తానికి మార్పు అనేది మొదలైతే మనకు పురాతన కాలం నుంచి పెద్దవాళ్ళ నుంచి ఉన్న ఆ ఫార్మింగ్ అనేది వస్తే ఖచ్చితంగా ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది అంటుంటారు కదా సార్ పెద్దలు. అంటే మనం నేల తల్లికి చేసిన సేవ అనేది ఎప్పటికీ పోదు, తల్లి మనల్ని మోసం చేయదు, మనకి రిటర్న్ ఇచ్చేస్తుంది అని. అది నిజమే కదా సార్? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా మన పెద్దలు. అది ఆరోగ్యం అనేది కార్పొరేట్ హాస్పిటల్లో దొరకదు, మందుల్లో మెడికల్ షాప్లో దొరకదు. పంట ద్వారా రావాల్సిందే, ఆ పంట భూమి ద్వారా రావాల్సిందే కదా. ఆ భూమిని ఇన్నాళ్ళు పాడు చేసిన దాన్ని తిరిగి బాగు చేసేది ఈ గోవు ఒకటే. గోమయే వసతి లక్ష్మి కదా. అది మళ్ళీ శ్వాస తీసుకునే ప్రతివాడు ఈ భూమండలం మీద వాళ్ళ జీవితంలో గో ఆధారిత వ్యవసాయం చేయటం అనేది ఒక భాగం కావాలి. ఆరోగ్యవంతమైన ఈ సమాజ నిర్మాణంలో గోవు పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తించే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు కూడా వస్తుంది, రావాలి, త్వరలో రావాలని కోరుకుందాం సార్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.